సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ ఫన్నీ జోక్స్. లేడీస్ సీట్లో కూర్చున్న రాము రాధ రాగానే లేచి సీట్ ఇవ్వబోయాడు. పర్వాలేదు కూర్చోండి, నేను నిలబడతాను చెప్పింది రాధ. మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము లేవబోగా వద్దొద్దు కూర్చోండి మళ్ళీ అంది రాధ. ఇంకో స్టేజ్ రాగానే రాధతో మేడం దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఇప్పటికే నేను దిగాల్సిన స్టేజ్ కంటే చాలా దూరం వచ్చేసానని అంటాడు. డాక్టర్ జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ తప్పనిసరి అంటాడు. వెంగళప్ప బాబోయ్ నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి అంటాడు. డాక్టర్ మరెలా? వెంగళప్ప ఒక పని చెయ్యండి, ముందు అనస్థియా ఇవ్వండి, నేను మత్తులోకి వెళ్ళాక ఇంజెక్షన్ ఇవ్వండి. డ్యూటీలో ఉన్న నర్స్కు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఏమండి 205 బెడ్ మీద ఉన్న రామ్మూర్తి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. ఆ నర్స్ ప్రస్తుతం బాగానే ఉంది, కోలుకుంటున్నాడు, ఆహారం కూడా తీసుకుంటున్నాడు, ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము. ఇంతకీ మీరు రామ్మూర్తి గారి బంధువులా స్నేహితులా అని అడిగింది. నేను ఆ రామ్మూర్తిని, ఎవరిని అడిగినా నా పరిస్థితి ఏమిటో చెప్పటంలే. పేషెంటే కాల్ చేసి అడిగాడు. భార్య జిమ్ వెళ్ళి వ్యాయామం చేయొచ్చుగా, తిని తిని పొట్ట ఎలా పెరిగిందో చూడు అని అంటది. భర్త పొట్ట నీకు కూడా పెరిగింది మరి. భార్య ఓరి పిచ్చినాముగుడా, నేను తల్లిని కాబోతున్నా. భర్త మరి నేను తండ్రిని కాబోతున్నా కదే పిచ్చి మొహమా. ఎలా ఉన్నాయండి జోక్స్, నచ్చినాయా? ప్యాసింజర్ సార్ విజయవాడకి ఇప్పుడు ట్రైన్ ఉందా? స్టేషన్ మాస్టర్ లేదు. ప్యాసింజర్ గుంటూరుకి? స్టేషన్ మాస్టర్ లేదు. ప్యాసింజర్ కడపకి? స్టేషన్ మాస్టర్ లేదు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ప్యాసింజర్ ఈ పట్టాలు దాటి అవతలికి వెళ్ళాలి. పట్టాలు వెళ్ళి అవతలికి వెళ్ళాలంటే తనకి ట్రైన్ ఏ స్టేషన్ ఏ ఊర్లోకి వెళ్తుందో కనుక్కొని మరీ దాటుతున్నాడు ఆయన. ఓకే అండి, ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.